హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. సో ఇవాళ మేము ఒక స్పెషల్ ఐటమ్ చేయబోతున్నామండి, పాయసము. ఈ పాయసము డిఫరెంట్ ఇంగ్రీడియంట్ తో చేస్తాము, అది శనగపప్పుతో. సో శనగబాడల పాయసం అని అంటాం అనమాట మేము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. శనగపప్పు, ఈ గ్లాస్ తో శనగపప్పు అండి ఫుల్, అండ్ దానికి హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యము, అండ్ జీడిపప్పు, కిస్మిస్, ఇది బెల్లం అండి, బెల్లంతో చేస్తాం ఈ పాయసము. సో బెల్లము ఈ మాత్రము, ఈ కప్ అంత కావాలి, అండ్ పచ్చి కొబ్బరి కొన్ని చిన్న చిన్న ముక్కలు, ఇంకా ఇలాచి. స్వీట్ బట్టి మనం వేసుకోవాలి, ఎంత కావాలంటే అంత, దాన్ని బట్టి అన్నమాట బెల్లం. సో మన టేస్ట్ తగ్గట్టు మనం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. సో ఫస్ట్ స్టవ్ వెళ్ళి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న శనగపప్పు, సగ్గు బియ్యం. సో ఇప్పుడు ఈ గ్లాస్ తో ఒక 3 కానీ 4 కానీ వేసుకోవాలి, క్వాంటిటీ బట్టి అండి, వాటర్ కూడా. సో నేను 4 వేస్తున్నాను. ఫోర్ గ్లాసెస్ వాటర్. సో ఇది ఇలా వేసుకున్నాం కదా, దీన్ని మనము ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడకబెట్టేసుకుందాం. సో విజిల్స్ వచ్చేసాయండి, ఇప్పుడు చూద్దాము. శనగపప్పు ఆల్మోస్ట్ 70% ఉడికిందండి, అండ్ సగ్గుబియ్యం కూడా. సగ్గుబియ్యం వల్ల మనకు చూడండి అది ఒక థిక్నెస్ వస్తుంది. అయితే ఇది 70% ఉడికింది. సో ఇంకొంచెం ఇంకొక 5 minutes ఉడకబెట్టుకుంటూ తర్వాత బెల్లం వేసుకుందాము. సో ఇది ఉడికే లోపల మనం ప్యారలల్ గా జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేయించుకుందామండి. ఇది నెయ్యి వేసాను. సో జీడిపప్పు పాయసం వేయించుకుందాము. సారీ అండి, పాయసం అన్నాను, జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాము. ఈ జీడిపప్పు కిస్మిస్ ఇలా వేయించుకుంటే స్మెల్ వస్తుందండి, అరోమా. సో ఇది వేయించేసి పెట్టుకుందామండి పక్కన. సో ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదండి, దీంట్లో బెల్లం వేసుకుందాము. చూసుకొని టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి, తగినట్టుగా బెల్లం వేసేసుకోండి. ఇలాగా కలుపుకుంటూ ఉండండి కరిగే వరకు బెల్లము. సో నేను మిగిలిన బెల్లం కూడా వేసుకున్నానండి తీపి కోసము. అయితే ఈ సగ్గుబియ్యం మనకి పెద్ద కనిపించట్లేదు కదా లోపల, కొంచెం ఎక్కడో 1-2, ఎందుకంటే సగ్గుబియ్యం మనం వేసుకుండేది ఈ కన్సిస్టెన్సీ కోసం అన్నమాట. అంటే లైక్ ఇది ఏంటి, మనకి చూడండి ఎట్లా ఉందో, లిక్విడ్ గా జిగురుగా, దానికోసం అండి. అలా రావడం కోసమే మనం సగ్గుబియ్యం వేసేది. మీకు నచ్చితే ఇంకొంచెం వేసుకోవచ్చు సగ్గుబియ్యం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, చూసారా ఎలా ఉందో. ఇప్పుడు మనం ఈ జీడిపప్పును ఈ కిస్మిస్ వేసేసుకోవాలి. అయితే ఈ నెయ్యిలోనే కొంచెము ఈ పచ్చి కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరి కూడా మనం వేయించుకుందాము. లైట్ ఎక్కువ వద్దండి, చాలా లైట్ గా. సో ఇక్కడ కొంచెము పచ్చి కొబ్బరి కూడా వేసేసాను. అయితే కిస్మిస్ కొంచెం ఇది డార్క్ అయిందండి, బట్ పర్వాలేదు, మీరు చూసుకొని జాగ్రత్తగా వేయించుకొని మీరు ఇందులో వేసుకోండి పాయసంలో. సో ఇప్పుడు అదే ఇలాచీ పొడి కూడా అండి, మన టేస్ట్ తగ్గట్టు. సో ఇలాగా ఫైనల్ టచ్ ఇలాచీ పొడి వేసేసుకోవడమే. సో మన టేస్టీ శనగబాడల పాయసం రెడీ. చూసి కలర్ఫుల్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఈ బౌల్లో సర్వ్ చేసుకుందాము శనగబాడల పాయసం. కలర్ఫుల్, అండ్ ఇది చాలా హెల్దీ అండి, వెరీ హెల్దీ పాయసము. ఎందుకంటే బెల్లం ఉంది, కొబ్బరి ఉంది. సూపర్, వేడి శనగబాడల పాయసం రెడీ. సో లెట్స్ టేస్ట్ కొబ్బరి, జీడిపప్పు, శనగపప్పు. ఏం కాంబినేషన్ అసలు.
నోటికి జీడిపప్పు, కొబ్బరి అండ్ ఇది తగులుతుంటే ఉండండి, అద్దరింది. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ శనగవాడల పాయసం. వెరీ హెల్దీ. నేనే చెప్తున్నాను, అన్ని హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. జాగరీ కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు మా మమ్మీ డాకి ఇచ్చి వాళ్ళని టేస్ట్ చేయమన్నా. వేశారు, ఆ నుంచి పచ్చి కొబ్బరి వేశారు, ఆ నుంచి ఇలా చేశారు. అబ్బా సూపర్ ఉంది. కూడా తప్పకుండా చేసుకొని తినండి. పెళ్లిలో వేస్తారు ఇట్లా, పెళ్లిళ్ళలో ఆ నుంచి దేవునికి కూడా ప్రసాదంలో కూడా దేవునికి కూడా పెడతారు. బాగుంది, సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఓకే. హలో ఫ్రెండ్స్, నేను కూడా ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం శనగపాయల పాయసం అంట, చూద్దాం. మా హస్బెండ్ ఎప్పుడు తినలేదండి, పాపం కష్టపడి ఇప్పటిదాకా కెమెరా వెనకాల నాతో పాటు కష్టపడ్డాడు. చాలా బాగుంది, టేస్టీ అండ్ హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ ప్రిపేరింగ్. థ్యాంక్ యూ, బాయ్. చూసారు కదా శనగపాయల పాయసం ఎంత టేస్టీగా ఉందో. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్దీ. ఓకేనా? అండ్ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ లైక్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. Yours, Taste and Travel with Rekha. Bye bye.